కూటమి ప్రభుత్వం పరిపాలన ఎలా ఉందండి మీరేం చెప్తారు? కూటమి ప్రభుత్వం బాగలేదు నాకు తెలిసి. హామీలు అన్నారు 6 సూత్రాలు అని చెప్పారు కదా, అవి ఒకటి కూడా ఒకటో రెండో అమలు చేసినట్టున్నారు. మిగతా అన్నీ ఏం లేవు. 3 నెలలు 4 నెలలు అయిందా? 4 నెలలు ఏం లేదు. అది అయితే కూటమి ప్రభుత్వం అన్నమాట ఈ 4 నెలలు మేము వచ్చిన తర్వాత అన్నా క్యాంటీన్ పెట్టాము, పింఛన్ పెట్టాము, ఇంటికి పంపిస్తున్నాం అంటున్నారు కదా. అది పింఛన్ అనేది ఇంటికి పంపించేది అనేది జగన్ ఉన్నప్పటి నుంచి వచ్చింది కదా, కొత్తగా చేసింది ఏం లేదు. అన్నా క్యాంటీన్ అంటే పెట్టారు, అది బాగుంది ఒకటి. మిగతా 4 ఏమైపోయినాయి. ఇప్పుడు పిల్లలు బడి అని ఇదే అమ్మ ఒడి అని పెట్టారు, అది లేదు ఇంతవరకు. వచ్చే సంవత్సరం అంటున్నాడు, అసలు ఉంటుందో ఇస్తాడో కూడా తెలియదు. మిగతాది రైతు భరోసా, రైతులు మన తుఫాను వచ్చి మునిగిపోయి కొంతమందికి ఇచ్చారు, కొంతమందికి ఇవ్వలేదు. అది గత వైసీపీ పరిపాలన ఎలా ఉందంటే మీరేం చెప్పారు? వైసీపీ పరిపాలన అంటే హామీలు ఇచ్చారు, హామీలు నెరవేర్చాడు. ఏ హామీ ఆపాడు చెప్పండి? పలానా హామీ ఆపాడని చెప్పండి, ఏం ఆపలేదు కదా. అది మీకు ఎలాంటి పథకాలు వచ్చినాయంటే మీరేం చెప్తారు? మా ఎలాంటి పథకాలు వచ్చినాయంటే మాకు అమ్మ ఒడి వచ్చింది, డ్వాక్రా రుణమాఫీ వచ్చింది, 58 సంవత్సరాలు అది వచ్చినాయి, అన్నీ వచ్చినాయి. వచ్చే 4 నెలలు అవుతుంది జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నమాట. పిల్లలకి తల్లికి వందనం అన్నారు, ఇంతవరకు అమలు చేయలేదని జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నమాట. జగన్మోహన్ రెడ్డి గారు కూటమి ప్రభుత్వం వచ్చి 4 నెలలు అవుతుంది, తల్లికి వందనం అన్నారు, ఇంతవరకు అమలు చేయలేదు. మా ప్రభుత్వం అధికారంలోకి వస్తే అమ్మఒడి వేసేవాళ్ళం అంటున్నారు. అవును, అది డెఫినెట్గా అది సాధ్యమయ్యేది, వేసేవాడు కూడా. అది ఆ ప్రభుత్వం వస్తే కంటే అన్ని హామీలు అప్పుడు అతను ఏం తప్పింది ఏం లేదు కదా, అన్నీ అమలు చేశాడు కదా. దిగిపోయేది అప్పుడు అయినా సరే ఆపలేదు. వీళ్ళు వచ్చిన 4 నెలలు అయినా ఇంకా ఒక పథకం అదే, ఈ 2 పథకాలు తప్ప ఏం చేయలేదు వాళ్ళు. అది చంద్రబాబు నాయుడు గారు అంటున్నమాట అసెంబ్లీలో, నాకు ఈ పథకాలు చూస్తుంటే భయం అవుతుంది, రాష్ట్ర ప్రజలు మొత్తం అర్థం చేసుకోవాలంటున్నారు కదా. మరి ఈయన ఆ మాట అన్నప్పుడు మరి ఆయన అన్నాడుగా 6 పథకాలు అవి సాధ్యం కాదని ఎవరో మన వైఎస్ జగన్ చెప్పారు. అయినా సరే మేము చేసి సృష్టిస్తా అన్నాడుగా ఆయన. ఇది సంపదను సృష్టించేస్తాను నేను, మొత్తం పనిచేస్తా అన్నాడుగా. మరి ఏది సృష్టిస్తాం, ఏది సృష్టించాలిగా సంపద, ఇంకా ఉన్నాయే తీసేస్తున్నాడుగా. అది జగన్మోహన్ రెడ్డి గారు ఆ పథకాలు ఈ పథకాలు పెట్టి ఖజానాలో ఖాళీ చేసాడు అంటున్నారు. ఇప్పుడు ఖజానా ఖాళీ అయిందంటే మరి పథకాలు అమలు చేయాలంటే ఖజానా ఖాళీ అవుద్ది, తప్పదు అది. మరి ఆ ఖజానా ఖాళీ అయినా ఆయన చేశాడు. ఇప్పుడు ఈయన ఖజానా నింపుతాను నేను చేస్తా అన్నాడుగా, చేయమని చూద్దాం. అది